హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. ఈరోజైతే సూపర్ రెసిపీ చేస్తున్నా. ఎప్పుడు సూపర్ అంటది అని అనుకోకండి. మీరు చేసుకుంటున్నారా నా వంటలు, చూస్తున్నారా ఓన్లీ? చేస్తూ ఉండండి, చూస్తూ ఊరుకోకండి. చాలా టేస్ట్ ఉంటాయి, చాలా బాగుంటాయి. నేను వెరైటీ డిఫరెంట్ వంటలు ట్రై చేస్తూ ఉంటాను. మీకోసం ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను చేసుకోవడమే కాక మీకు చూపిద్దామని నా కుతూహలత. ఎందుకంటే నేను డిఫరెంట్ వండుతూ ఉంటాను ఫస్ట్ నుంచి. అంతే, ఒకేలాగా చేయకుండా ఎప్పుడు ఒకేలాగా ట్రై చేస్తుంటే బోర్ కొడుతుందని నాకు డిఫరెంట్ చేయాలని చాలా ఇష్టం. మీకు కూడా చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. సాంబార్ ఎంత బాగుందో సాంబార్ పప్పు అండి. డిఫరెంట్ వంటకం అంటే అందరూ చేసుకుంటారు, కానీ నేను సాంబార్ని లూజ్గా కాకుండా గట్టిగా చేశాను పప్పులాగా. కానీ ఎన్ని ఐటమ్స్ వేసానో మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. దీనిలో ఈ వీడియోలో కూడా చాలా ట్విస్టులు ఉంటాయి. ఏది వేస్తే టేస్ట్ ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బాగుంటుంది. దీంట్లో మసాలా అనేది ఏది వాడకున్నా, మనకు సాంబార్ మసాలా అవసరం లేకుండా సాంబార్ పప్పు చేస్తున్నా. ఎంత టేస్ట్ ఉంటుందంటే మీకు రెస్టారెంట్ కాదు, హోటల్ కాదు, ఎక్కడ చూసినా కూడా ఇలాంటి టేస్ట్ అనేది రాదు. అంత తినబుద్ధి అవుతుంది. కొద్దిగా రైస్లోనే ఎక్కువగా సాంబార్ పోసుకొని తింటారు. అంత టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అద్దిరిందండి. మీరు సేమ్ ఇలాగే ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. ఇంట్లో కూడా ఫ్యామిలీ మొత్తం మళ్ళీ చేయమని చెప్తూ ఉంటారు. మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో ఈ సాంబార్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వెజిటబుల్స్లో అన్నీ వేసుకున్నాను. అంటే అదొకటి ఇదొకటి వేసుకున్నాను. చాలా బాగుందండి టేస్ట్. వెజిటబుల్స్ ఎక్కువగా వేసుకుంటేనే చాలా మంచిది హెల్త్ అని నేను చెప్పాను కదా. సో అలాగే మీరు కూడా సేమ్ ఇలాగే చేయండి. సేమ్ ఇలాగే అని అంటుంది అని అనుకోకండి. ఇలాగ చేస్తేనే అదే టేస్ట్ వస్తుంది. నేను తిన్న టేస్ట్, నేను చేసిన టేస్ట్ మీకు వస్తుంది. అందు గురించి సేమ్ ఇలాగే చేయండి అని ప్రతి వీడియోలో చెప్తున్నాను. మీరు ఇలాగే ట్రై చేయండి అని. సో పచ్చిమిర్చి అయితే యాజ్ యూజువల్ మనం పొడువుగా కట్ చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే చెప్పాను కదా, పంటి కిందకి వస్తే కారం అని ఉంటుంది. పిల్లలు ఉంటే తినలేరు. సో కారము ఆ సాంబార్లో పడుతుంది కాబట్టి మనం పొడువుగా కట్ చేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది దాంట్లోకి వెళ్ళిపోతుంది, కారం అనేది. సో నేను పొడుగునే కట్ చేస్తాను ఎప్పుడైనా. వెజిటబుల్స్ ఏంటంటే క్యారెట్ తీసుకున్నా, క్యాప్సికము, ఇంకా బీన్స్ తీసుకున్నా, ఇంకా బెండకాయ లేకుండే, బెండకాయ అందుకే తీసుకోలేదు. సోరకాయ తీసుకున్నా. సాంబార్కి మనకి ఏమేమి వేసుకుంటామో, ఇంకా ఏమేమి వేసుకుంటామో అన్నీ వేసాను. చాలా బాగుంది. కొత్తిమీర, పుదీనా ఎక్కువగా యాడ్ చేశాను దీంట్లో. మీరు చూస్తూ ఉండండి లాస్ట్ వరకు, స్కిప్ చేయకండి. ఎక్కడన్నా స్కిప్ చేస్తారనుకోండి మీకు ఈ వీడియోలో నేను ఏమేమి వేసాను అనేది మీకు తెలీదు. నేను ముందు చెప్పలేదు కదా ఏమేమి వేసాను అనేది. చూస్తూ ఉంటేనే కదా తెలుస్తుంది. నేను కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కనుక ఏమేసాను అనేది నాకే తెలీదు. ఆ రోజు వీడియో తీసుకున్నా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను నేను ఎప్పుడైనా. అదే లైవ్ వీడియో అయితే లైవ్లోనే చెప్పేస్తా. సో అందు గురించి కొద్దిగా ఏమేమి వేసాను అనేది మీకు ముందే వీడియోలో పెట్టాను కదా. సో అది ట్రై చేయండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసుకోవచ్చు. ఓకేనా? నేనైతే ఇప్పుడు బీన్స్ కట్ చేసుకున్నా. బీన్స్ ఇలాగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. మనం పచ్చిమిర్చి అనుకొని పడేస్తామని బీన్స్ ఇలాగా చేసుకోవాలి. సన్నగా తరుక్కున్నా పర్లేదు, అది మీ ఇష్టము. ఎలా తరుక్కున్నా ఏం కాదు. నేనైతే ఇలా తరిగితేనే మనకి ఎక్కువగా ఉడికిపోతుంది కదా, స్మాష్ అవుతుంది లోపట అనేసి పప్పులో. అందు గురించి నేను పెద్దగా కట్ చేసుకుంటా ఏవైనా సరే. మీరు క్యాప్సికమ్కి సీడ్స్ అలాగే ఉంచుతారా, తీసి పడేస్తారా? నాకు అది కమెంట్లో తెలియజేయండి. నేనైతే క్యాప్సికమ్ సీడ్స్ అలాగే ఉంచుతాను ఎప్పుడైనా సరే, నేను విడిగా తీయను. సో మీరు కూడా ఎలా చేస్తారనేది నాకు తెలియాలి కదా, కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. క్యారెట్ మీరు చెక్కు తీసేస్తారా, ఇలాగే ఉంచుతారా? నాకు అది కూడా తెలియాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నారు, కానీ నాకు
చెప్పాలి కదా మీరు ఎలా చేస్తున్నారనేది. నా సబ్స్క్రైబర్స్, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా? ప్లీజ్ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ చెప్తున్నా, ఓకేనా? ఏమనుకోవద్దు మళ్ళీ చెప్తున్నా అని. నేనేంటంటే ఉట్టప్పుడు మనము ఉట్టిగా మాట్లాడలేం కదా, అందు గురించి నేను వీడియో చేస్తున్నప్పుడే మీతోటి నావన్నీ షేర్ చేసుకుంటా. అంటే నా నా బిహేవియరు, నా వే ఆఫ్ టాక్ అనేది మీకు నచ్చితేనే నాకు లైక్ కొడుతూ ఉండండి. ఇంకా నా ఎవరికి చెప్పుకుంటాము, ఇలా మాట్లాడుతూ వంట చేస్తుంటే అన్నీ మనకి తొందరగా అయిపోతాయి వంటలు కదా, అందు గురించి నేను మాట్లాడుతూ వంట చేస్తాను. ఏమంటారు మీరు? కరివేపాకు ఎక్కువగా తీసుకోండి, స్మెల్ చాలా బాగుంటుంది. సన్నగా తరుక్కోండి, పిల్లలు ఇష్టపడరు కాబట్టి మనం సన్నగా తరుక్కుంటే వాళ్ళకి తెలీదు, కలిసిపోతుంది, స్మాష్ అవుతుంది. సో ఇంకా కొత్తిమీర, పుదీనా ఎక్కువగా యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. అది కూడా సన్నగా తరుక్కోండి. పిల్లలు ఉన్న వాళ్ళు తీసి పడేస్తుంటారు కనుక మనము సన్నగా తరుక్కుంటేనే ఆ పిల్లలకు ఏమి వేసామనేది తెలీదు. సో సాంబారు ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నేను అనుకుంటున్నాను. మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. సాంబార్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలిసిపోతుంది. నాకైతే సాంబార్ చాలా ఇష్టం అండి. కానీ సాంబార్ ఏంటంటే నీళ్ళగా చేస్తారు కదా, అలా నాకు ఇష్టం ఉండదు. కొద్దిగా చిక్కగా అవుతేనే బాగుంటుంది. ఆ చిక్కగా కావడానికి కూడా నేను ఏమేసాను అనేది మీకు చూపిస్తాను, చూడండి లాస్ట్ వరకు ఎంత చిక్కగా ఉంటుందో. కొద్దిగా చిక్కగా ఉంటేనే సాంబార్కి సాంబార్ అన్నట్టు ఉంటుంది, లేదంటే చారులాగా అంటే రసంలాగా అయిపోతుంది. అందు గురించి చిక్కగా ఉంటేనే బాగుంటుంది సాంబార్. నేనైతే టమాటాలు అయితే అన్నీ అంటే టమాటాలు 3-4 కూడా వేసుకోవచ్చు. నేను 2 వేసుకున్నాను అంతే. నేను 3 వేసుకున్నాను, 2 వేసుకున్నాను, ఐ థింక్ ఐడియా లేదు. ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది టమాటాలు, సాంబార్ కదా, ఎక్కువగా వేస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా బొడ్డు తీసేసేయండి, చాలా మంచిది, లేదంటే హెల్త్కి మంచిది కాదంట. మీకు ఒక వీడియోలో చెప్పాను దీని గురించి. టమాటాకి బొడ్డు తీసేయాలి, అలాగే కట్ చేయొద్దు. చూడండి టమాటా అంత మంచిగా ఉంది కదా, ఎలా ఖరాబ్ అయిందో. పైన పటారం లోన లొటారం అంటారు కదా, సేమ్ అలాగే ఉంది ఆ టమాటా. సో చూసి మోసపోకండి, టకాటక కళ్ళు మూసుకొని వేయకండి. కట్ చేస్తూ మొత్తం చూస్తూ కట్ చేస్తూ చూడండి, లేదంటే అలాగే ఉడకబెడతాం అనుకోండి, అది ఆ గలీజ్ మొత్తము ఆ టమాటాలోకి వెళ్ళిపోతుంది. మనము టమాటా చారు పెడితే కొందరు ఏం చేస్తారంటే అలాగే దాంట్లో అది నీళ్ళల్లో పడేస్తారు, అంటే ఉడకబెడతారు. సో అలా అన్నీ ప్రతి ఒక్కొక్కటి చూస్తూ ఉండండి, లేదంటే ఇలానే ఖరాబ్ అయి ఉంటాయి. ఇవాళ రేపట్లో ఏమైనా పురుగులు ఉంటున్నాయి బాగా లోపట, తెలియట్లేదు. అందు గురించి మనం జాగ్రత్త ఉంటేనే హెల్త్ బాగుంటుంది. సో ఆయిల్ కొంచెమే వేసుకోండి, ఎక్కువగా అవసరమే లేదు. ఎందుకంటే సాంబార్ కదా, నేను చాలా తక్కువ వాడతాను ఆయిల్. చూడండి అన్ని వెజిటబుల్స్ వేసానా, కొద్దిగా ఆయిల్ తీసుకున్నా. సో అది మీ ఇష్టము, ఎక్కువగా వేసుకోవాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ కూడా నాలాగా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ వాడినామంటే మనకి టేస్ట్ సూపర్గా ఉంటుంది, కానీ హెల్త్కు మంచిది కాదు. ఏమంటారు కదా, నోటికి మంచిది ఏదో అంటారు సామెత, అది ఐడియా లేదు నాకు. నోటికి మంచిగా ఉంటే, రుచిగా ఉంటే దానికి చేదు అంటారు కదా. సో అందు గురించి అలాంటివి మనము పాటించాలి. వెనకటికి చాలామంది పెద్దలు ఇలాగే ఇవన్నీ చెప్తుంటారు కదా సామెతలు, అది మనకు ఉపయోగపడేవి అవన్నీ. అందు గురించి అవి నేర్చుకోవాలి, పాటించాలి. ఏమంటారు? మీకు ఇలాంటివి ఐడియా ఉంటే నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. నాకు కొన్ని ఐడియా ఉంది. నాకు చాలా వరకు మా పెద్దమ్మ ఉండేది. మా పెద్దమ్మ చాలా వరకు ఇలాంటివే సామెతలే మాట్లాడుతూ ఉండేది ఎప్పుడు. అందు గురించి నాకు బాగా అలవాటు. ఆమెతో చాలా షేర్ చేసుకునేదాన్ని నేను. ఇప్పుడు ఆమె లేరు, చాలా బాధ అవుతుంది. ఆమెను తలుచుకున్నప్పుడల్లా చాలా బాధ అవుతుంది నాకు. ఇట్లాంటివి మీరు కూడా షేర్ చేసుకుంటూ ఉండండి. కమెంట్ రూపంలో నాకు కూడా తెలియజేయండి. కమెంట్ చేయండి, ఉట్టినే చూసి ఊరుకోకండి ప్లీజ్. కమెంట్ చేస్తూ ఉండండి.
ఎందుకంటే ఇట్లా సపోర్ట్ చేస్తుంటేనే కదా నాకు ఇంకా ఇంకా పెట్టబుద్ధి అవుతుంది. కొత్త కొత్త వెరైటీస్ నేను చేస్తున్నాయి అన్నీ మీతో షేర్ చేసుకోబుద్ధి అవుతుంది. లేదంటే మామూలుగా చేసుకొని నేను వెరైటీ ఒక్కొక్కటి చేసుకుంటూ ఉంటాను. బట్ నేను మీకు పెట్టలేను వీడియోస్. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా పెట్టబుద్ధి అవుతుంది నాకు. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తెస్తూ ఉంటాను. ఓకేనా? ఒకసారి మునక్కాయ సాంబార్ కూడా మీకు పెడతాను. చాలా టేస్ట్ వచ్చింది. ఒకసారి చేసుకున్నాను, వీడియో తీయలేదు, అందుకే మీకు పెట్టలేకపోయాను. ఇలాంటివి మీకు పెడుతూ ఉంటాను, మంచి మంచివి కొత్తవి. ఈ సాంబార్ పప్పు అయితే నేను ఇన్ని వెజిటబుల్స్ వేశాను కదా, మీరు అన్నీ వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే హెల్త్ కూడా చాలా మంచిది. మనం ఉట్టిగా అయితే ఈ వెజిటబుల్స్ తీసుకోం కదా. సో ఇలాంటివి పప్పు తక్కువ వేసుకొని ఈ వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, నేను దీంట్లో జీరా మెంతులు వేయించేసి పొడి కొట్టాను. ఆ పొడి 1 స్పూన్ అన్నా 1/2 టీ స్పూన్ అన్నా యాడ్ చేయాలి. అందుకే సాంబార్ పొడి అవసరం లేకుండా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. సాంబార్ పొడి మసాలాలు ఇవన్నీ దీంట్లో అవసరం లేదు. నేను సోరకాయ మర్చిపోయానని తర్వాత సోరకాయ కట్ చేశాను. మిరియాల పొడి యాడ్ చేసుకోండి. లేదంటే మనకు ఇష్టం ఉంటే మిరియాల ఏమంటారు అదే ఇలాచి, వాము, ఇలాచి ఇంకా మనకు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఏంటంటే వాము ప్రతి దాంట్లో చిటికెడు యాడ్ చేస్తే, సోంపైన వామైన చిటికెడు యాడ్ చేస్తే ఏమవుతుందంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అందు గురించి ఇలాంటివి వేస్తూ ఉండాలి, ప్రతి వంటల్లో యాడ్ చేస్తూ ఉండాలి. హెల్త్కి కూడా చాలా మంచిది. జీరా పొడి, ధనియా పొడి, నువ్వుల పొడి కొంచెము యాడ్ చేస్తూ ఉండండి, చాలా మంచిది. హెల్త్ కూడా చాలా మంచిది. మళ్ళీ ఏంటంటే చిక్కగా కూడా వస్తుంది సాంబారు ఇలాంటి కొంచెం యాడ్ చేసుకుంటే. ఇష్టం ఉంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టము. నేనైతే ఏది వేయలేదండి, ఓన్లీ ఏంటి జీరా మెంతులు వేయించిన పొడి కొంచెము, 1/2 టీ స్పూను, అల్లం వెల్లిపాయ. అయితే పప్పు పెసరపప్పు ఒక టీ గ్లాసు, కందిపప్పు 1 టీ గ్లాసు, ఎర్రపప్పు తీసుకున్నా. సో 2 తీసుకున్నందుకు మనకు స్మాష్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రుబ్బాల్సిన అవసరం ఉండదు, స్మాష్ అవుతుంది. అందుకు చాలా బాగా వచ్చింది టేస్ట్. పెసరపప్పు ఏంటంటే హెల్త్కి చాలా మంచిది, అందు గురించి పెసరపప్పు ఎక్కువ యాడ్ చేసుకుంటాను ఎప్పుడైనా. కందిపప్పు ఏంటంటే అరగదు, కందిపప్పు ఎక్కువగా తినొద్దు కూడా. అందు గురించి నేను 2 కలిపి యాడ్ చేసుకున్నా. పెసరపప్పు, కందిపప్పు సాంబార్కి చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఇదో టిప్ అనుకోండి. నేను చెప్తున్నాను కదా వీడియోస్, ప్రతి ఒక్క వీడియోస్లో ఏదో ఒక టిప్ అయితే యాడ్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ కంపల్సరీ వాచ్ చేస్తూ ఉండండి, ఓకేనా? వాచ్ చేస్తూ ఉండడమే కాక చేసుకొని నాకు టేస్ట్ ఎలా వచ్చింది అనేది నా కమెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి, ఓకేనా? సోరకాయ యాడ్ చేశాను ఇప్పుడైతే. సోరకాయ తర్వాత కట్ చేసుకున్నా, అందు గురించి ఇప్పుడు యాడ్ చేస్తా. నేనేంటంటే పప్పు ఏం చేస్తా అంటే ఫస్ట్ కుక్కర్లో ఉడికిచ్చేస్తా. ఇది తర్వాత అంటే ఒక స్టవ్ పైనేమో పప్పు ఉడుకుతుంటుంది, ఒక స్టవ్ పైన ఇది తాలింపు వేస్తా. ఆ పప్పు ఉడికే లోపల మనకి ఇది తాలింపు రెడీ అవుతుంది. అంటే ఇన్స్టంట్ టకా అయిపోతుంది. మనకు 1/2 అవర్ కాదు, ఒక 20 మినిట్స్లో మొత్తం సాంబార్ మొత్తం అయిపోతుంది. చాలా వరకు ఏం చేస్తారంటే పప్పు ఉడకబెట్టేసి తర్వాత మళ్ళీ తాలింపు పెట్టేసి, ఇవన్నీ మనకు ఎందుకండి. 4 స్టవ్లు ఉన్న వాళ్ళైతే ఈజీగా చేసుకోవచ్చు, 2 స్టవ్లు ఉన్నా చేసుకోవచ్చు. ఎందుకంటే పక్కన ఈ తాలింపు పెట్టేసేయాలి, పక్కన పప్పు ఉడుకుతుంటుంది. సో అలా తొందరగా అయిపోతుంది. ఇదొక టిప్పు, ఓకేనా? నేను చెప్పాను కదా, కెటిల్లో హీట్ వాటర్ పెట్టేసుకొని, హీట్ వాటరే తక్కువైతే హీట్ వాటర్, ఆ కెటిల్ వాటరే పోస్తూ ఉండండి, ఓకేనా? సన్నగా తరుక్కోండి టమాటా, లేదంటే ఇలాగైనా సరే. ఎందుకంటే సాంబార్లో మనం ఉడికిస్తాం కదా, స్మాష్ అవుతాయని చిన్నగా కట్ చేయకుండా పెద్దగా కట్ చేసుకున్నా. మీరు ఇంత పెద్దగా కట్ చేసుకుందని అనుకునేరు, ఇది సాంబార్ కాబట్టి నేను పెద్దగా కట్ చేసుకున్నా. సాంబార్ పప్పు అంటాను నేను దీన్నైతే. మీరేమంటారో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే సాంబార్ అయితేనేమో కొద్దిగా కొంచెం లిక్విడ్ లాగా చేసుకుంటా. చిక్కగానే ఉంటుంది, బట్ కొద్దిగా లిక్విడ్ లాగా ఉంటుంది.
ఇదేంటంటే నేను పప్పు సపరేట్గా మళ్ళీ పప్పు అయినా కర్రీ అయినా యాడ్ చేయలేదు, ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ దీంట్లోనే వేసాను కదా, మళ్ళీ సపరేట్ ఎందుకు చేయాలి. ఇదే మనకి ఎంతసేపు అవుతుంది కట్ చేయాలంటే, అన్నీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా అవుతుంది అన్నీ కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలంటే. అంటే అన్నీ కట్ చేసుకుంటే ఈజీ 20 minutesలో సాంబార్ రెడీ అవుతుంది. బట్ ఏంటంటే కట్ చేసుకోవడానికే లేట్ అవుతుంది. ఎవరైనా కట్ చేస్తునే వాళ్ళు ఉంటే వావ్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో అనిపిస్తుంది నాకేమో అలా కుదరదు, అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. సో అదంతా ఇప్పుడు ఎందుకులేండి. సో ఇప్పుడైతే పప్పు ఉడకబెట్టాను కదా, చూడండి అది మనం స్మాష్ చేయాల్సిన అవసరం లేదు, కలపాల్సిన అవసరం లేదు. అదిగోండి మెత్తగా, చాలా మెత్తగా వస్తుంది 5 విజిల్లకే. సో అందు గురించి మనకి ఈ సాంబార్కి ఏంటంటే మనము మళ్ళీ స్మాష్ చేయకుండా అదే స్మాష్ అయ్యి మనకు రెడీ అయ్యి వస్తుంది. ఇవన్నీ దాంట్లో వేసేసుకుంటాను. ఇప్పుడు ఆ స్టవ్ పైన ఉన్న అది ఆఫ్ చేస్తాను. విజిల్స్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేస్తాను స్టవ్ ఇవి వేయడానికి. ఇవి వేసేసి మళ్ళీ ఎప్పటిలాగా కలిపేసి దీంట్లోకి కావాల్సినవన్నీ మనం మళ్ళీ ఇప్పుడు వేసుకోవాలి టేస్ట్ చేసి. ఎందుకంటే మనం దాంట్లో సాల్ట్ వేసుకున్నాం, కొంచెమే వేసుకున్నాం. మళ్ళీ పప్పు సాంబార్లు 2 కలిపి మనము ఇది వేయాలి, సాల్ట్ వేయాలి. రాళ్ళ ఉప్పు వేసుకున్నాను, మీరు కూడా రాళ్ళ ఉప్పు వేసుకోండి. టేస్ట్ మంచిగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. పసుపు యాడ్ చేసుకోండి, పసుపు మర్చిపోకండి. నేనైతే పసుపు కొద్దిగా వేసాను అనుకుంటా, ఎందుకంటే అంత ఎల్లోగా రాలేదు. నేను ఏంటంటే వీడియోలో పడి కొద్దిగా వేసాను అనుకుంటా, నేను మర్చిపోయాను, ఏదో మాటల్లో పడ్డా, అందు గురించి మర్చిపోయాను. సో పచ్చిమిర్చి అయితే చూడండి స్మాష్ అవుతాయి, అందు గురించి మనం పచ్చిమిర్చి పొడుగానే తరుక్కోవాలి. లేదంటే సన్నసన్న తరుక్కుంటే మనకి పండు కిందికి వచ్చి అమ్మ పిల్లలు అయితే ఏడుస్తారు. అందు గురించి పొడుగానే కట్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఓకేనా? మీరు కూడా ఇలాగే ట్రై చేస్తూ ఉండండి. దీంట్లో అయితే జీరా మెంతి పొడి యాడ్ చేశాను. ఇష్టం ఉంటే ధనియా పొడి యాడ్ చేసుకోండి, ధనియా పొడి లేకుండే. అందు గురించి నేను జీరా మెంతులు యాడ్ చేశాను. కెటిల్ వాటర్ పోస్తున్నా చూడండి. తక్కువ వాటర్ పడితే కెటిల్ వాటరు యూజ్ చేయండి, చల్లగా ఉన్న వాటర్ వేయకండి. ఎందుకంటే మళ్ళీ యాజ్ యూజువల్ ఉడకడానికి ప్రిపేరింగ్గా ఉంటుంది, ఉడికిపోదు. అందు గురించి నేను మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేసి నేను హీట్ వాటర్ పోస్తా. చల్లారితే టేస్ట్ బాగుండదు, అందు గురించి హీట్గానే ఉంటే బాగుంటుంది. ఎంత బాగా వచ్చింది చూడండి. మళ్ళీ 2 విజిల్స్ పెట్టేస్తే సూపర్గా వస్తుంది. మనము అది పెట్టేశాను కదా, అవి పోసేసాను కదా, మళ్ళీ 2 విజిల్స్ పెడితేనే బాగుంటుంది. నేను చూపించలేదో నాకు తెలియదు, బట్ 2 విజిల్స్ వస్తేనే ఇవన్నీ వెజిటబుల్స్ మంచిగా ఉడుకుతాయి. 1 విజిల్ అయినా సరే, స్మాష్ కాకుండా 1 విజిల్ అయినా త్వరగా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగుందో. కొత్తిమీర పుదీనా వేసాను కదా, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎక్కువ యాడ్ చేసుకోండి కొత్తిమీర పుదీనా, చాలా బాగుంటుంది టేస్ట్. నేను చెప్పాను కదా కొత్తిమీర పుదీనా ఇంట్లో ఉంటే ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటాను. నేను 3 daysలో ఆకుకూరలు అన్నీ అయిపోగొడతాను, ఎందుకంటే ఫ్రెష్గా ఉండవు. వేసుకున్నా కూడా విటమిన్స్ అన్నీ పోతాయి. అందు గురించి నేను ఎక్కువగా ఉంచుకోకుండా 3 daysకే మనము అన్నీ తీసేస్తే, అంటే అన్నీ మనం వంటలలో వేసేసుకుంటే బెటర్, అదే మంచిగా ఉంటుంది. మనము కావలసినట్టు అంటే మనకు లేదంటే చట్నీలకైనా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. చట్నీ అన్న చేయాలి, కొద్దిగా ఉడికించన్నా మిక్సీ చేసి పచ్చిమిర్చి వేసి సాల్ట్ వేసి ఎల్లిపాయలు వేసి మిక్సీ చేసి అయినా పెట్టుకోవాలి. మీకు ఇలాంటిది కూడా మీకు వీడియో పెడతాను, నేను ఎలా నిల్వ చేసుకుంటాను అనేది. సో ఇప్పుడైతే సాంబార్ ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ అయితే అదిరిపోయిందండి. సేమ్ నేను చేసినట్టు ఇలాగే ట్రై చేయండి. కావాలంటే మీకు కొద్దిగా టేస్ట్ ఇంకా ఎక్కువ రావడానికి బెల్లం ముక్క వేసుకోండి, కొద్దిగానే, ఎక్కువ కూడా వద్దు, కొద్దిగానే వేసుకోండి. టేస్ట్ డిఫరెంట్గా వచ్చేస్తుంది, సాంబార్ టేస్ట్ వచ్చేస్తుంది. సాల్ట్ తక్కువ ఉంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. కారం పొడి ఉంటే కారం పొడి కూడా కొద్దిగా వేసుకోవచ్చు, కలర్ చేంజ్ అవుతుంది. సో కొద్దిగా కలర్ వేసుకోకూడదు, అందు గురించి నేను కారం పొడి చెప్తున్నా. కలర్ మంచిది కాదు, ఎప్పుడైనా నేను ఏ వంటలైనా కలర్ మాత్రం అస్సలు యూజ్ చేయను. సోడా అయినా యూజ్ చేయను, సోడా కూడా మంచిది కాదు హెల్త్కు. నిమ్ముప్పు అయినా మంచిది కాదు. ఇలాంటివి ఇన్స్టెంట్స్వి ఏవైనా యూజ్ చేయను నేను. చూస్తున్నారు కదా నా వీడియోస్, అన్నీ హెల్దీవే ఉంటాయి.
అందు గురించి ఎప్పుడు నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే చూడండి ఎంత బాగుందో సాంబారు, చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది కదా, అంత బాగుంది. ఒక మునక్కాడ ఒక్కటి లేదు అనిపించింది, అన్నీ వేశాను కానీ ఒక మునక్కాడ ఒక్కటి లేదు. సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగా వచ్చింది. టేస్ట్ మాత్రం అద్దిరిందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇలాగే ట్రై చేస్తూ ఉండండి. నేను కొద్దిగా రైస్లో పెట్టుకొని చూపిస్తాను. నేను తప్పకుండా పొడి మాత్రం తప్పకుండా పెట్టుకుంటాను. మీరు వీడియో వాచ్ చేస్తూ ఉండండి. పొడి అది మీరు కూడా చేసుకోండి ఇంట్లో. నా బ్యాక్ వీడియోకి వెళ్తే మీకు పొడి చేశాను చూడండి వీడియోలో. సేమ్ అలాగే ట్రై చేయండి. అది ప్రతి దాంట్లో పెట్టుకోవచ్చు. ప్రోటీన్ పౌడర్ అది చాలా బాగుంటుంది. మీకు ప్రతి ఒక్క వీడియో నేను చేసుకున్నది మీకు పెడుతున్నా అంతే. సపరేట్గా మీకోసం నేను చేయలేదు, నా కోసం చేసుకున్నదే మీకు చూపించాలని, నేను ఎలా చేశాను అనేది మీకు చూపించడానికి నేను వీడియో మీకు పెడుతున్నాను. సో సేమ్ ఇలాగే ట్రై చేస్తే నాకు వచ్చిన టేస్టే మీకు కూడా వస్తుంది. మీకు వచ్చినట్టు మీరు ట్రై చేస్తే నా వీడియోలు చూస్తున్నా వేస్ట్ కదా. అందు గురించి నేను చేస్తున్నట్టే మీరు కూడా ట్రై చేస్తేనే సేమ్ అలా టేస్ట్ వస్తుంది. లేదంటే మీరు చేసుకున్నట్టే టేస్ట్ వస్తుంది. నేను చేసుకున్నది మీరు చేశారనుకోండి సేమ్ నా టేస్ట్ వస్తుంది. అందు గురించి అలా చెప్తున్నా. ఫస్ట్ అయితే నేను ఇలా చుట్టూ తీసేస్తాను ఎప్పుడైనా ఫస్ట్ బుక్క. ఇప్పుడైతే పొడితోటి ఫస్ట్ టేస్ట్ చేస్తాను. ఎప్పుడైనా నేను ఆల్మోస్ట్ పొడితోటి తింటాను ఎక్కువగా. నేను ఏదైనా రోటీ అయినా, దోశ అయినా, ఇడ్లీ అయినా, పొంగనాలైనా ఇలాంటివి చేసినప్పుడు నేను పొడి వేసుకొని మంచిగా పెరుగు వేసుకొని నెయ్యి వేసుకొని తింటానండి. ఇది మాత్రం రైస్ ఎక్కువగా తినకున్నా పర్లేదు, మనకు ఇలాంటివి తింటుంటే బ్రౌన్ రైస్ తీసుకోండి, చాలా మంచిది హెల్త్కి. ఈసారి అయితే బ్రౌన్ రైస్ అయిపోయినాయి, అందు గురించి వైట్ రైస్ చేశాను. బాస్మతి రైస్ కూడా చాలా బాగుంటుంది. బాస్మతి బ్రౌన్లో తీసుకోండి, చాలా టేస్ట్ ఉన్నాయి. మీకు లింక్ కావాలంటే లింక్ కూడా యాడ్ చేస్తాను, ఎక్కడ తెచ్చుకున్నా అనేది. చాలా టేస్ట్ వచ్చిందండి నాకు బ్రౌన్ రైస్. నిన్న మొన్న బాస్మతి రైస్ చేసుకున్నాను, చాలా బాగుంది టేస్టు. సాంబార్ సేమ్ ఇలాగే చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ కొట్టండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.